హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో ఒక మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామని చెప్పడానికి స్పిరిచువల్ థియరీని చెప్పారు మీరు. అవును. మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళినటువంటి మనిషికి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కానివ్వండి, మీరు చెప్పినటువంటి థియరీ కానివ్వండి, చాలా బలంగా అర్థమవుతుంది. అవును. రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ అండి. ఎందుకంటే టైంలోనే కొన్ని తెలుస్తూ ఉంటాయి. మీరు 8 అబండెన్స్ అని చెప్పారు, నెంబర్ 8 అదే చూపిస్తూ ఉంటుందని చెప్పేసి. యూనివర్సల్ సైన్ ప్రకారం కూడా మీరు చూస్తే ఈ ప్రపంచం మొత్తం నంబర్ మీదే నడుస్తుంది. టైం 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 అని ఎందుకు అంటారు అని అంటే ఆ నంబరే మనల్ని డిసైడ్ చేసేస్తాయి. సో అలాంటి స్పిరిచువల్ కంటెంట్ ప్రీవియస్ వీడియోలో మీరు ఇవ్వటం జరిగింది. వెరీ హ్యాపీ. అదే మనకి ఏం తిరిగిస్తుంది అని చెప్పడానికి. మనకు అదృష్టం ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ వీడియో చూసినా కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. బాగా అండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొక పవర్ఫుల్ కాన్సెప్ట్ నేను చెప్పబోతున్నానండి. ఏంటంటే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అండి. అంటే బ్రీతింగ్ కూడా ఒక సిస్టమేటిక్, ఒక రిథమిక్గా తీసుకుంటే మనం రోజుకి 20,000 సార్లు మనం గాలిని పీల్చుకుని వదులుతుంటాం. 20,000 సార్లు. చరక సంహితల పుస్తకంలో కూడా రాశాడు, మనిషి యొక్క ఆయుష్ అతని యొక్క బ్రీతింగ్ తీసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే కరెక్ట్గా బ్రీతింగ్ తీసుకుంటే మనం 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బతకవచ్చండి. గుర్తుపెట్టుకుని బతకడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ కాలం ఎంత ఆరోగ్యంగా బతకడం అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్. అయితే రాకేష్ జుంజున్వాలా గారు చనిపోయే ముందు ఒక మాట కూడా అన్నారండి, అంటే నేను దేని మీద ఇన్వెస్ట్ చేశాను కానీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ సూపర్ వ్యాలిడ్ పాయింట్ సార్. రైట్ టైంలో రైట్ పాయింట్ లాంచ్ చేశారు. సో మీ అందరూ ఒకటి 4-7-8 టెక్నిక్ అని బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అయితే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అయితే చాలామంది అటండి రోజులో మనం ఎలా మామూలు సింపుల్ బ్రీతింగ్ ఆల్రెడీ తీసేసుకుంటున్నాం కదా అనుకుంటాం, కానీ ఈ విధంగా తీసుకోవాలి సైంటిఫిక్ పరంగా. దిస్ ఇస్ న్యూరో సైన్స్. ఏంటంటే 4-7-8 టెక్నిక్, ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ఈ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ వల్ల మన బ్రెయిన్ థీటా వేవ్లోకి వెళ్తుంది. థీటా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బ్రెయిన్లోకి. ఏంటి థీటా వేవ్స్ అంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల బ్రెయిన్ అనేది థీటా వేవ్ స్టేట్లోకి వెళ్తుంది. అసలు ఏంటి థీటా అని అనుకుంటే చిన్నప్పుడు మనం చదువుకున్న ఆల్ఫా బీటా థీటా గామా అని చెప్పేసి మన బ్రెయిన్ కూడా రీసెర్చ్ ప్రకారం మన బ్రెయిన్లో మెడిటేషన్ చేసేటప్పుడు 4 రకాల వేవ్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా. సో ఇక్కడ ఏంటంటే డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడండి డీప్ మెడిటేషన్ అంటే మామూలుగా లొడ మాట్లాడుతుంటుంటారు. మాట్లాడేటప్పుడు మనకి చాలామంది విపరీతంగా మాట్లాడుతుంటారు. అరే బాబు ఆపరా, అంత ఎక్కువ మాట్లాడకరా అంటుంటారు అనమాట. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు మీరు చూడండి, ఋషులు, మహర్షులు, వీళ్ళు మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ మాట్లాడతారు అనమాట. తక్కువ మాట్లాడే వాళ్ళకి 6 సెన్స్ ఎక్కువ పనిచేస్తుంది. అందువల్ల బీటా వేవ్స్ ఎప్పుడు వస్తాయంటే చూడండి ఫుల్ బిజీ. ఆల్ఫా ఏంటంటే అప్పుడే మనం మెడిటేషన్లో కూర్చునేటప్పుడు వచ్చే వేవ్స్నే మన బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్, ఆల్ఫా స్టేట్లో బాగా డీప్గా అంటే ఎక్కువసేపు అలా మెడిటేషన్లోకి వెళ్ళేటప్పుడు వచ్చే వేవ్సే థీటా వేవ్స్. అయితే థీటా వేవ్స్ జనరల్గా రావాలంటే అంటే చాలా ఎక్కువసేపు మీరు మెడిటేషన్లో కూర్చోవాలి. అలా కాకుండా సింపుల్గా ఇలా రావాలనుకుంటే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవ్వాలండి. సో ప్రతిదానికి షార్ట్ కట్ ఉంటుంది. చిన్నప్పుడు కూడా మన ఊర్లో వెళ్ళినప్పుడు ఊరు నుంచి రూట్ ఉంటుంది, బైపాస్ రూట్ ఉంటుంది అనమాట. బైపాస్ రూట్ నుంచి వెళ్ళిపోతుంటారు తెలివైన వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ థియేటా అనేది బైపాస్ రూట్ అనమాట. అంటే మీరు డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వడానికి ఒక బైపాస్ రూట్ ఏదైనా ఉందంటే థీటా వేవ్స్ అండి. ట్రూ అండి. ఇట్స్ అ ప్యూర్ బ్రెయిన్ ఎడ్యుకేషన్. ఎస్. దీన్ని బట్టి మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో ఉందా, బీటా స్టేట్లో ఉందా, థీటా స్టేట్లో ఉందా అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే మనం ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్నప్పుడు బీటా స్టేట్లో ఉన్నప్పుడు తెలిసిపోతుంది. ఆల్ఫా స్టేట్ అని అంటే కొంచెం మనం రిలాక్స్ అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. థీటా స్టేట్ అని అంటే కామ్ ఉండి ఏదైనా కొత్తగా ఆలోచించాలనుకున్నప్పుడు మాత్రం అంటే చిన్న స్పార్క్ ఒకటి వస్తుంది. ఆ టైంలో ఏదో వస్తుంది అనమాట. డెల్టా ఇంకా అన్కాన్షియస్. అది ఎలా ఉంటుంది అని అంటే ప్యూర్, సింపుల్గా చెప్పాలి అని అంటే మన సబ్కాన్షియస్లో ఏ విషయం అయినా సరే రికార్డ్ అవ్వడానికి ఉండేటువంటి ఒకే ఒక టైం. ఇట్స్ అ ప్యూర్ బ్రెయిన్ ఎడ్యుకేషన్. తెలుస్తుంది అంటే ఒక్కొక్క మనిషి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చేసేటువంటి యాక్టివిటీలో మనం పరిగెత్తడం చూస్తాము, దాని తర్వాత కొంతసేపు రిలాక్స్ అవ్వటం చూస్తాము, కొంచెం ఈవినింగ్ వచ్చేటప్పటికి కాస్త రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాను, నైట్ టైం పడుకునిపోతాము. సో మనం చేసిన యాక్టివిటీలో మన ఇన్స్పైరింగ్ ఏదైనా అనిపించింది ఏంటంటే డెల్టా స్టేజ్కి వచ్చేటప్పటికి మనకు అర్థమైపోద్ది, మన సబ్ కాన్షియస్లో అది రికార్డ్ అయిపోయి ఆటోమేటిక్గా మనల్ని మళ్ళీ నిద్ర లేపి ఆటో పైలట్ మోడ్లోకి. సో దాని తర్వాత మనం ఏదైతే అనుకుంటామో పొద్దున్నే అది గెయిన్ అవ్వడానికి అంటే దాన్ని సంపాదించుకోవడానికి మన బ్రెయిన్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి తీసుకుని వస్తుంది అనమాట. ఎస్, అవునండి. చాలా సింపుల్గా చెప్పేసి అంటే మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మన బ్రెయిన్ ఎలా వేవ్స్ ఉంటాయని నాగరాజ్ సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో అయితే మీరు టెక్నిక్ ఫాలో అవుతాను నిజంగా అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ ఫాలో 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అని మీరు
కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే అలా ఎందుకు సార్ ప్రతిదానికి కామెంట్ టైప్ చేయమంటున్నారంటే ఎప్పుడైతే మీరు కామెంట్ చేస్తారు మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళకి అది ఫాలో అవడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ టెక్నిక్ ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క వైబ్రేషన్స్ పెరుగుతాయి, మన యొక్క బ్రీతింగ్ ప్రశాంతంగా ఉంటుంది, అంటే బ్రీతింగ్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మైండ్ రిలాక్స్గా ఉంటుందండి. సబ్ కాన్షియస్ మైండ్ మెయిన్ యాక్టివేట్ అవుతుంది. చాలా మంది అడుగుతారు సార్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా యాక్టివేట్ చేయాలంటే ఇలా యాక్టివేట్ చేయాలని చెప్తాను. సో యూ కెన్ రైజ్ యువర్ వైబ్రేషన్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఏంటి 4-7-8 అంటే ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. 4 seconds టేక్ ఎ డీప్ బ్రీత్, అంటే ముక్కు నుంచి గాలి పీల్చుకోవాలి ఎప్పుడు కూడా. అండ్ 7 seconds హోల్డ్ చేయాలండి. 4 సెకండ్లు ముక్కు నుంచి ఈ గాలి పీల్చుకున్నప్పుడు కండిషన్స్ అప్లై. గాలి ఎప్పుడు స్టమక్లోకి వెళ్ళాలి, ఎనర్జీ సెంటర్ ఇక్కడ ఉంటుంది, లంగ్స్లోకి వెళ్ళకూడదు. చాలా మంది తప్పంటే లంగ్స్లో ఇలా అని అంటుంటారు. దట్ ఈస్ అ రాంగ్ బ్రీతింగ్ అండి. అలా చేస్తే ఎక్కువ కాలం మనం బతకాలి. ఎక్కువ కాలం బతకాలంటే గాలి ఎప్పుడు ఇక్కడ ఎనర్జీ సెంటర్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళాలండి. సో టేక్ ఎ డీప్ బ్రీత్. అప్పుడు పొట్ట ఎక్స్పాండ్ అవ్వాలి. 7 seconds ఉంచుకోండి. కావాలంటే మీరు 7 seconds లెక్క పెట్టి మైండ్ లెక్క పెట్టండి, అలా 7 seconds. దాని తర్వాత నోటిలో నుంచి మాత్రమే, అంటే చూడండి అని వదులుతా చూసారా, ఆ విధంగా వదిలితే మీ బ్రెయిన్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుందండి. అండ్ నేను రీసెర్చ్లో కూడా నేను తెలుసుకుంది ఏంటంటే బ్రెయిన్లో స్ట్రెస్ సర్క్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవి డీయాక్టివేట్ అయిపోతాయి. 4-7-8 టెక్నిక్ అండి, అంత మ్యాజికల్ టెక్నిక్. ఒకప్పుడు నాకు బాగా నిద్ర పట్టేది కాదు, ఇంకా రాత్రి లేచి ఏం చేసేవాడినంటే ఈ 4-7-8 టెక్నిక్ ఫాలో అయ్యేవాడిని అనమాట. ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే కొన్నాళ్ళకి అలా కలిమిస్తే ఇలా నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని అండి. వాట్ టెక్నిక్ అండి, మీరు మాట్లాడేటప్పుడే నేను ప్రాక్టీస్లో పెట్టాను. ఈ 7 seconds ఉంది చూసారా, బ్రెయిన్ ఆగిపోతుంది. అవును, ఊపిరి తీసుకోవడం కూడా కష్టం. అంటే మన ఆలోచనలు నెగిటివ్ థాట్ ఆపడానికి కూడా టెక్నిక్ బాగా. అవును, ఆలోచన బ్రెయిన్ని ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోండి. మీకు గుర్రం కింద 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గుర్రం ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళడం, రెండోది మీరు ఎక్కడికి తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్ళడం అండి. మీరు కూడా మీ లైఫ్లో ఎలా ఉండంటే మీ మైండ్ ఎక్కడ తీసుకెళ్తే మీరు అక్కడికి వెళ్ళిపోకూడదు, మీరు అక్కడ తీసుకెళ్తే మైండ్ అక్కడికి వెళ్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారండి. 4-7-8 అయితే వైరల్ అయ్యేటువంటి కంటెంట్ అంటే no doubt. ఎందుకంటే ఒక్కసారి మీరు చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కనుక ప్రాక్టికల్గా వీడియో చూస్తున్న చోటే కనుక డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంత గొప్ప టెక్నిక్ అనేది. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు, అంటే నాతో పాటే ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉంటారు. ఇది చూసి అరే అన్వర్ గారు భలే చెప్పారని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. నిజంగా సార్ మీరు చెప్పేటప్పుడే చూసాను, బట్ ఫెంటాస్టిక్. అసలు మీరు ఏదైనా ఒక పిక్చర్ అలా చూస్తున్నారంటే దాన్ని నాకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 7 seconds దగ్గర నాకు అర్థమైపోయింది. ఇట్స్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఎస్, ఎందుకంటే అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మన ఆయుష్ని ఇక్కడ ఆపాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఇక్కడ ఆపాలి అంటే పైకి వెళ్ళిపోకుండా అంటే మనం అప్పుడప్పుడు బ్రీతింగ్ కూడా ఆపాలి. సో ఇక్కడ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, సార్ మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి, కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేదంటే నేనేం చెప్పంటే పుస్తకాలు మీ ఇంట్లో మీ పిల్లలకి పుస్తకాలు ఓపెన్ చేసే ముందే ఈ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ఒకసారి ఫాలో అవ్వమని చెప్పండి. జస్ట్ 5 నిమిషాలు ఫాలో అవ్వమని చెప్పండి. 5 నిమిషాలు ఫాలో అయితే అలాగే నేను చేయమని చెప్పానండి. వాళ్ళ అబ్బాయి ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చదవడం మొదలుపెట్టారు. మీరు ఆఫీస్కి రాగానే గబగబ వర్క్ చేసి ఇకండి, ఆఫీస్కి రాగానే ప్రశాంతంగా కూర్చొని 5 నిమిషాలు ఎక్కువసేపు వద్దండి, 5 నిమిషాలు ప్రశాంతంగా ఆఫీస్ క్యాబిన్కి రాగానే కూర్చొని 4-7-8 4 seconds టేక్ ఎ డీప్ బ్రీత్, 7 seconds హోల్డ్, 8 seconds స్ట్రా ఊదినట్టు వదలండి. 5 నిమిషాలు చూడండి, మీ మైండ్ ఎంత ఫ్రెష్ థాట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ ఒక్క టెక్నిక్ ప్రతి ఎంప్లాయీకి మీరు దేవుళ్ళ కనిపిస్తారు. నో డౌట్, బాగా అండి ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. చూడండి దీని కింద వచ్చేటువంటి కామెంట్స్ కానివ్వండి, ఏది కానివ్వండి, అన్ని మీకు బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఒక్క టెక్నిక్ అవును, థ్యాంక్ యూ సార్. చాలా రీసెర్చ్ చేస్తున్నానండి. నా క్యాబిన్కి మీరు వస్తే చూడండి ఎన్ని పుస్తకాలు వేసుకుని ఎంత రీసెర్చ్ చేసుకుని ఏ టెక్నిక్ ఇస్తే జీవితం మార్పు. ఎందుకంటే అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇంతకుముందు మనం చదివాం, ఈవెన్ వన్ యూట్యూబ్ వీడియో చేంజ్ యువర్ లైఫ్ అండి. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా తీసుకుంటే మీ యొక్క అంటే వెల్నెస్ కూడా పెరుగుతుంది. 2 రకాలు ఉంటాయండి, ఒకటి వెల్నెస్, 2 హిల్నెస్. అంటే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోతే వచ్చేది హిల్నెస్, తీసుకుంటే వచ్చేది వెల్నెస్. ఈ ప్రాసెస్ని 3 more times అంటే 3 సార్లు కానీ మీరు కంటిన్యూగా చేస్తూ అంటే 3 సార్లు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాలు కదా, మార్నింగ్ ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, రాత్రి ఒక 5 నిమిషాలు. డాక్టర్ గారు మనం ఎప్పుడైనా మెడిసిన్కి వెళ్ళినప్పుడు వెనకాతల 1-1-1 అని రాసేవారు. నాకు ఒకప్పుడు డాక్టర్ గారు ఏంటి సార్ డాక్టర్ గారు 1-1 అని రాసేవారు అంటే అదేనమ్మా మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి. ఓ సారీ సార్ అని. ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా 1-1-1 అని మీరంటే ఫాలో అయితే రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయండి. సో ఆఫ్టర్ 3 సార్లు చేసిన తర్వాత
మీరు అందరూ కంపల్సరీగా ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలండి. ఏం చేయాలంటే ఐఎమ్ అలైన్డ్ విత్ ద యూనివర్స్. ఇది అఫర్మేషన్ చేసేటప్పుడు రెండు అరచేతులు మీరు ఓపెన్గా పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే యూనివర్స్ నుంచి ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలంటే ఐఎమ్ అలైన్డ్ విత్ ద యూనివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా అక్కడ ఒక పెన్ ఉంది కదా, ఈ పెన్ని మీరు కరెక్ట్గా ఇందులో పెట్టాలంటే ఈ రెండు ఒక అలైన్మెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయనుకోండి, నేను పెట్టలేను. రెండు ఒకే విధంగా అలైన్మెంట్ ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోతుందండి. డబ్బు కూడా మీ అకౌంట్లో ఫాస్ట్గా రావాలంటే, అలా దూరిపోవాలంటే, రావాలంటే మీరు ఏం చేయాలంటే యూనివర్స్తో అలైన్ అవ్వాలి. ఐఎమ్ అలైన్డ్ డియర్ యూనివర్స్, ఐఎమ్ అలైన్డ్ విత్ యూ, లేదా ఐఎమ్ అలైన్డ్ విత్ ద యూనివర్స్ అండ్ అబండెన్స్, ఐఎమ్ అట్రాక్టింగ్ జాయ్ ఎఫర్మేషన్ చేసేప్పుడు ఫేస్ మీద స్మైల్ ఉండాలి. కొంతమంది ఐఎమ్ అట్రాక్టింగ్ జాయ్ పీస్ఫుల్, చూడండి ఎలా ఉంది ఎంత డిఫరెన్స్ అనిపిస్తుందండి. ఐఎమ్ అట్రాక్టింగ్ జాయ్ ప్రాస్పరిటీ ఇన్ టు మై లైఫ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ అండ్ మై వైబ్రేషన్ ఈస్ వెరీ హై అని మీరు చెప్పండి. ఆటోమేటిక్గా మీ లైఫ్ చాలా మారిపోతుంది మీకు తెలియకుండానే. అండ్ ఫైనల్గా ఈ విధంగా చేస్తే యూ కెన్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్, ఎనీథింగ్. బట్ ఈ టెక్నిక్ చేస్తే డెఫినెట్గా జరుగుతుంది అండి. ఎస్ అండి, అసలు నేను ప్రాక్టికల్గా చూశాను. అవును, ప్రాక్టికల్గా నేను చూశాను. ఎస్, బట్ డెఫినెట్గా టెక్నిక్ నేను చెప్తున్నాను సార్, చాలామంది ఆఫీస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఏదైనా కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో ఎండీస్ కానీ సిఇఓస్ కానీ ఎవరైనా చూసేటువంటి వాళ్ళు ఉంటే ఈ టెక్నిక్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. వాట్ ఏ టెక్నిక్. అన్వర్ గారు ఒక దేవుళ్ళ కనిపిస్తారు వాళ్ళకి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, నిజంగా. ఎందుకంటే నా లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకప్పుడు ఒక స్టేజ్లో ఏమైందంటే నాకు బాగా నిద్ర సరిగ్గా సరిపోలేక మైగ్రేన్ హెడేక్ వచ్చింది. ఈ పక్క అంతా కూడా బాగా నేను అంటే ఈ కూలింగ్ ఆయిల్స్ విపరీతంగా రాసేసి ఉన్నాను. మైగ్రేన్ హెడేక్ ఎంత అంటే ట్యాబ్లెట్స్ కూడా వేసేవాడిని. ఎప్పుడైతే నా కోచ్ నాకు ఈ టెక్నిక్స్ చెప్పిన తర్వాత, అన్వర్ కమన్ జస్ట్ ఫాలో దిస్ టెక్నిక్స్ వన్ ఎవర్ యూ ఫీల్ స్ట్రెస్ ఆర్ యూ ఆర్ నాట్ గెటింగ్ వెరీ స్లీప్ అని అన్నప్పుడు ఈ టెక్నిక్ నేను ప్రాక్టీస్ చేసేవాను అనమాట. మీ అందరూ గుర్తుపెట్టుకున్నాను, నా మైగ్రేన్ హెడేక్ ఈరోజు ఎంత ఫాస్ట్గా ఎగిరిపోయిందంటే ఎలా దూదిలాగా ఎగిరిపోయిందండి ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. సో మళ్ళీ మీకు ఎప్పుడైనా బాగా హెడేక్ వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ వాటర్ తాగి ఈ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలు కాన్సన్ట్రేషన్ స్టడీస్లో టాప్ అవ్వడానికి, మీ కొత్త ఐడియాస్, క్రియేటివిటీ డెవలప్ అవ్వడానికి టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో మోర్ క్రియేటివిటీ, మోర్ ఇన్కమ్ అండి. ఈ రోజు నుంచి నేను కూడా ఫాలో అవుతాను. ఎస్ సార్, ప్లీజ్. రియలీ ఫ్యాంటాస్టిక్. అవునండి. నో వర్డ్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఖచ్చితంగా ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే ఐ విల్ ఫాలో దిస్ 4-7-8 టెక్నిక్ అని మీరు ఫాలో అవ్వండి. దయచేసి చెప్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పండి. ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, చాలామంది అడుగుతున్నారండి. మొన్న 11th బ్యాచ్ కూడా చాలామంది మిస్ అయ్యారు. ఈసారి 12th బ్యాచ్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. రీసెంట్గా 11th బ్యాచ్తో 25 కంట్రీస్ కూడా రీచ్ అయ్యాను. సో దానికి అవార్డు కూడా వచ్చింది, మీరు చూశారు. సో ఈసారి 12th బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి. హ్యాపీ బ్యాచ్. ఎందుకంటే జీవితంలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చాలామంది డబ్బు అంటారు, హెల్త్ అంటారు. కాదండి, హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ హ్యాపీనెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, జీవితంలో హ్యాపీగా ఉంటే అన్నీ జరుగుతాయి ఎలా అనేది నేను 9 days క్లాసెస్లో విత్ ఎక్స్ప్లెనేషన్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, రీసెర్చ్ అన్నీ కూడా ఇవ్వబోతున్నా. అంటే వాళ్ళ హ్యాపీ బ్యాచ్. ఈసారి బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి. సో ఈసారి 12th బ్యాచ్ నేను చెప్పబోయేది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎలా రావాలి, అప్పుల నుంచి ఆస్తులు ఎలా క్రియేట్ చేసుకోవాలి, సుడిగుండంలో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి, మిడిల్ క్లాస్ నుంచి మిలినియర్. నేను మళ్ళీ చెప్తున్నానండి, కేవలం 3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిమ్మల్ని మిలినియర్గా చేస్తాను సార్. 3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్. మీరు రండిని ఇలా చిట్టి కేసు అంత ఈజీగా మీ లైఫ్ మన ఈజీగా మీరే మార్చుకోవచ్చు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే మీ జీవితం మీ చేతిలో ఉంది, కానీ మీకు అది తెలియాలంటే ఆ పవర్ని మీరు అన్లాక్ చేయాలి. ఎందుకంటే నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఒక అద్భుతమైన ఒక కొటేషన్ చదివానండి. ఏంటంటే పెద్ద పెద్ద డోర్లు కూడా చిన్న లాక్తో కూడా ఓపెన్ చేయొచ్చండి. ఈవెన్ స్మాల్ కీస్ ఓపెన్ బిగ్ డోర్స్ అని ఉంటుందండి. ఈవెన్ స్మాల్ కాన్సెప్ట్ కూడా మీ జీవితాన్ని ఓపెన్ చేయగలదు. అంటే ఇలా ఉన్న లైఫ్ని ఇలా తిప్పుకోవచ్చు ఎలా అనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఎస్, ఈసారి 12th బ్యాచ్ అనేది ఈ మంత్ 30th 30వ తారీఖు నుంచి ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్ జూలై 30th 30వ తారీఖున క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడని కూడా అడుగుతున్నారు, ఆన్లైన్లో అండి. మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా డైలీ మార్నింగ్ 5 to 7 2 hours మీరు నేర్చుకోవచ్చు. 9 days క్లాసెస్ ఉంటాయండి. ఈ 9 days క్లాసెస్లో కంప్లీట్గా మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ ఎలా అవ్వచ్చు, ఫాస్ట్గా డబ్బుని నేను ఏమంటానంటే ఎర్న్ చేయడం కాదు, అట్రాక్ట్ ఎలా చేయొచ్చు, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు అని కూడా చెప్తాను. జూలై 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. జూలై 30th నుంచి అయితే అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆసక్తి కలిగిన వారు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఫాలో కొట్టి నాకు ఒక మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.